తెలంగాణలో ఎస్ఐఆర్ చేసి తీరుతామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సెక్యులర్ ఓట్ల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న వాదన సరికాదని చెప్పారు. ఇప్పటికే దేశంలో అనేక సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలో కూడా వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలన్నీ అబద్దాలేనంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. తెలుసుకుందాం సార్. చెప్పండి, ఒకవైపు రాష్ట్రంలో ఎస్ఐఆర్ గురించి అంటే ఓటర్ సమగ్ర సంబంధించి రివ్యూకి సంబంధించి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు వాదనలు వినబడుతున్నాయి. సెక్యులర్ ఓట్లు పోతాయని చెప్పేసి కాంగ్రెస్ అంటుంటే ఒకవైపు ఉన్న ఓట్లను తీసేస్తారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు ఉంది కేటీఆర్ గారి పరిస్థితి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంప్లిమెంట్ చేయలేదు. కేటీఆర్ ఇంతకుముందు ఓటేసిన 2002లో కూడా ఎస్ఐఆర్ ఈ దేశంలో జరిగింది. భారతదేశానికి రాజ్యాంగం వచ్చినాక ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రుల కాలంలో ఇప్పటికీ 11 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ని రాజకీయ పార్టీలు జరపవు, ఎస్ఐఆర్ని ఎన్నికల సంఘం జరుపుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్లు తీసేస్తుంది అనేటువంటి మలైన్ ప్రొపగండా, తప్పుడు ప్రొపగండా ఏదైతుందో దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్లు మానుకోవాలి. లేకపోతే కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా, పోయిన 2 ఎలక్షన్లలో మీరు మీకు అనుకూలంగా ఓటర్ లిస్టులు తయారు చేసుకొని గెలిచిరా? అట్లా గెలిస్తే చెప్పు. మరి ఆ వంకర బుద్ధి మీకుంటే మేము ఏం చేయలేము. కానీ మేము స్వతంత్రంగా పనిచేసేటువంటి ఎన్నికల సంఘం వ్యవహారంలో మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతలేం. మీరు చేసేటువంటి తప్పుడు పనులని మా మీద రుద్దొద్దని చెప్పి మాత్రమే నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రులకి ఈ సందర్భంగా సూచిస్తాను. కాంగ్రెస్ దీని మొత్తం 1.5 పాటు దీన్ని కొనసాగించాలి, ఒకవైపు సెక్యులర్ ఓట్లను కాపాడాలని చెప్పేసి వాళ్ళు పదే పీసీసీ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం జూన్ 25 నుంచి జూలై 25 దాకా డేట్ ఇచ్చింది. చాతనైతే BLO 2లను పెట్టుకోండి. ఒక్కొక్క ఇంటికి పోయి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఓటు ఉందా లేదా, ఈ దేశం వాళ్ళది ఉందా, పక్క దేశం వాళ్ళది ఉందా, పాకిస్తాన్ వాళ్ళది ఉందా, రోహింగ్యాలది ఉన్నదా చూడండి. మేము మీ లెక్క ఎన్నికలలో గెలవడం కోసం ఈ దేశ పౌరులు కాని వాళ్ళకి మేము ఓటు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. బరాబరి సార్ చేస్తాం. గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయో అట్లే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ఆ ప్రక్రియలో మేము ఖచ్చితంగా భాగస్వాములుగా పాల్గొంటాం. మరోవైపు తెలంగాణలో వడ్ల కొనుగోలు సంబంధించి లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా పార్టీ తరఫున ఒకవైపు క్షేత్రస్థాయికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ వడ్ల కొనుగోలు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకవైపు ఇప్పటికే ఒకవైపు వానలు పడుతున్నాయి, చాలా చోట్ల వడగల వానలు పడుతున్నాయి, పంట కొట్టుకపోతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి మేము ఎలాంటి తాత్సారం చేయట్లేదని చెప్పి సీఎం అంటున్నారు, మంత్రులు అంటారు. మీరేమంటారు? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గణాంకాలు 100% అబద్ధం. పోయిన సంవత్సరం వర్షాకాలం సీజన్ లోపల తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి వడ్లు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని కొనుగోలు చేసి మేము 80% కొనుగోలు చేసినామని రేవంత్ రెడ్డి గారు ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు? హైదరాబాద్లో కంప్యూటర్లలో కూర్చొని సమీక్ష కాదు సార్. మీరు మీకు నచ్చిన జిల్లా కేంద్రానికి రండి, కలెక్టర్ ఆఫీస్కి రండి, లేదా మీకు నచ్చిన మండల కేంద్రానికి రండి, లేదా మీకు నచ్చినటువంటి రోడ్ మీద పోతూ ఆ రోడ్ మీద వరి కుప్పలు, మక్కల ధాన్యాల కుప్పలు ఎందుకు ఉన్నాయో ఒకసారి అక్కడ అడిగి ఫీల్డ్ విజిట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. మరోవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ త్వరలోనే క్యాబినెట్ రీషఫిల్ చేస్తున్నారు, పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురికి, తెలంగాణ నుంచి కూడా పలువురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేయడం తప్ప పదవులు ఆశపడడం అది డిక్షనరీలో లేదు. 100% ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. వారికి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఏ పని చెప్పాలని ప్రధానమంత్రి గారికి మేము నేర్పించేటువంటి పరిస్థితిలో లేము. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఎలెక్ట్ అయ్యి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా జూన్ 10వ తారీఖుకి నరేంద్ర మోడీ గారు ఒక రికార్డుని సృష్టించబోతున్నారు. ఆ తర్వాత మీరు చూస్తారు మార్పులు ఏముంటాయి, చేర్పులు ఏముంటాయి అనేది మాకంటే ముందు మీడియాకే తెలుస్తుంది. ఆ రోజు తప్పకుండా మీ ద్వారా మేము సమాచారాన్ని దేశంలో కొత్తగా కాక్రోచ్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పార్టీ పెట్టారని ప్రచారం జరుగుతుంది. జెన్జీ అంతా కూడా ఈ ఉద్యమాన్ని కలిసి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీతో చాలా మంది కూడా పిలుపునిస్తారు. ఈ ఆస్పెక్ట్ ఎలా చూస్తున్నారు మీరు? కాక్రోచ్ అనేది నేను సైన్స్ టీచర్గా అది నాక్టర్నల్ యానిమల్ అని చెప్తాను. అందరు నిద్రపోయాక రాత్రిపూట పనిచేసేది కాక్రోచ్. ఆ పెట్టింది ఎవరు, ఎందుకు పెట్టిరు, ఆ కాక్రోచ్ ఏం చేస్తుంది, కాక్రోచ్ ఉంటే హిట్ ఎట్లా తయారు చేయాలి, ఇట్లా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే అంత తొందరపడి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. చూస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవరికి మంత్రి పదవులు వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పేసి అంటారు. మరోవైపు ఇటు ఎస్ఐఆర్ ఖచ్చితంగా చేసి తీరుతాము. గతంలో అనేక సార్లు ఎస్ఐఆర్ చేసి నిర్వహించారు. ఒకవైపు భయపడే పార్టీలకు ఒకవైపు వాళ్ళు ఎందుకు భయపడతారని మాకు తెలియదు. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో నేను మంత్రి పదవి ఇంకా ఆశించట్లేదు, నరేంద్ర మోడీ గారి టీంలోనే పనిచేస్తున్నానని చెప్పేసి రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.